రెడీ. మాది దేవరపల్లి గ్రామం అండి. నా పేరు రావి రంగనాథ్ బాబు. నేను మాజీ సహకార సంఘ అధ్యక్షుడిని. మా గ్రామంలో కృష్ణరాజు చెరువు అనేది దాదాపు 40 ఎకరాల్లో ఉంది. అదేవిధంగా చిన్న చెరువు అని కూడా ఉందండి. పల్లెల్లో మాల చెరువు అని ఒకటి ఉంది. అది 3 చెరువులు వాస్తవంగా. నాకు 60 సంవత్సరాలు. పూర్వం నేను ఒక 10 సంవత్సరాల పిల్లాడప్పుడు చిన్న చెరువులో నీళ్లు బాగా వాడుకోవడానికి బ్రహ్మాండంగా ఉండేయండి పూర్వం. అప్పుడు ఇంత 40 సంవత్సరాలు అంటే చాలా ఊరు మేరవలేసింది. ఆ సైడ్ డ్రైన్స్ లేకుండా ఇప్పుడు ఓట దిగి ఇప్పుడు అది కనీసం పోసుకోవడానికి కూడా పసర్లు అనమాట. పసర్లో జలం వచ్చుద్ది. అందుకని దాన్ని ఎవరు పోసుకోవడానికి కూడా అంట్లు కడుగడానికి కూడా ఇష్టపడరు వాస్తవంగా ఈ చెరువు. సరే, తదనంతరంగా ఆ పెద్ద చెరువు అనే దాంట్లో అది బాగుంటుంది. దాంట్లో నీళ్లు వాడుకుంటూ ఉన్నాము. అసలు దీని చరిత్ర ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు ఎప్పుడో 135-150 సంవత్సరాల నాడు కృష్ణరాజు అని ఆయన పెద్దిరాజు కుంట, ఆ పెద్దిరాజు అనే వీళ్ళంతా సంతానం వాళ్ళే ఇచ్చారు ఈ గ్రామానికి. వేరండకుంట, సూరయ్యకుంట, ఇది మొత్తం కూడా ఇవన్నీ బ్రాహ్మణ క్షేత్రాలు అనమాట. వాళ్ళు ప్రజోపయోగార్థం అంటే వాళ్ళు పెద్దలు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆయన సంతాన లేమితోటి ఆయన చెరువు తాగటానికి, పశువులు ప్రజలు తాగటానికి పూర్వం తవ్విచ్చాడు ఒక 100 సంవత్సరాలు పైబడి. తర్వాత కాలక్రమేణా అది కొంత పూడింది. తర్వాత ఒక 50 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన నానుడు ఏంటంటే, అది అప్పుడు పంచాయతీ వాళ్ళు పాట పెట్టి మేకలకి, ఆవులకి ఏదో 5-10 రూపాయలని పాట పెట్టి దాన్ని పండించుకుంటూ ఉండేవాడు. అప్పుడు కూడా ఆక్రమణలో గురిగాల. తదనంతరం అంటే ఏదో పంచాయతీ వాళ్ళు కానీ కరణాలు ఓలాపేడ తీసుకొని ఏదన్నా బీఫారాలు రాయటం కానీ మా అన్నయ్య చెప్పేవాడు. మొన్న ఫోన్ చేసి చెప్పాడు, వైజాగ్లో ఉంటాడు ఆయన. అన్నాడు 50 సంవత్సరాల నాడు ఏం లేదురా. తర్వాత మా నాయన మున్సు ఏందా ఇటు రాసే కారణం అంటే ఏదో లేని ఆయన ఇది చేసేవాడు రా, ఇటు జరుగుతుందని నిన్న కూడా మా అన్నయ్య గారు చెప్పాడు. కాలక్రమేణా ఇటు వచ్చింది. సరే, దానికి తోడు 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 2000లో నీరు మీరు అనే కార్యక్రమం తెచ్చి ప్రభుత్వంలో కుంటలు, చెరువులు తవ్వుకోమని ఒక ఉద్యమం తీస్తే, ఆ సమయంలో లక్ష్మీ పద్మావతి గారు మనకు ఎమ్మెల్యే. ఆయన దగ్గర మేము అడిగితే సరే ఆయన చేయటానికి సుముఖంగా ఉన్నా, ఇక్కడ కొంతమంది రామరాజకీయాల వల్ల ఇది అడ్డుపడి ఆయన అప్పుడు 2 ఎకరాలు తవ్వుకోండి, 2.5 నేను వచ్చి టెంకాయ కొడతాను అది ఇదంటే, మా వాళ్ళు అట్లా కాదు, మాకు మొత్తం కావాలని అప్పుడు కోరారు. అప్పుడు అది అట్లా వివాదమై ఆగిపోయింది. తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మళ్ళీ నీరు చెట్టు అని ఇవన్నీ చేశారు. సరే, దీన్ని ఇప్పుడు కొంతమంది ఈ కార్యక్రమాన్ని అడ్డుకోసారి అప్పటి నుంచి మళ్ళీ అప్పుడు కేసుల్లో ఉంటే దాన్ని మళ్ళీ ఇదైతే కోర్టులో పోతే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరైనా పొజిషన్లో ఉంటే వాళ్ళని తొలగించబాకండి. రూల్ ప్రకారంగా మీరు 6-7 నోటీసులు ఇచ్చి యాజ్ పర్ ద రూల్ వాళ్ళని తొలగించి మీరు స్వాధీనం చేసుకోమని క్లియర్గా కోర్టు ఆర్డర్ ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ దాన్ని తొలగించి బోర్డులు పెట్టి, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టి, తదనంతరం దాన్ని మాకు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసింది గవర్నమెంట్. హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పుడు మేమేం చేసామంటే, దాదాపు చూడండి 2000 నుంచి మాకు అది ఒక కళ, అది చేసుకుందామంటే అది అడ్డుపడతా వస్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ అగైన్ మేము దానికి ఏలూరు సాంబశివరావు ద్వారా కోరితే అది నీరు చెట్లు అది శాంక్షన్ అయ్యి కూడా అది వాస్తవంగా అది ఒక బురద చల్లారు ఆయన మీద. ఏమని 6,78,000 ఎంతో శాంక్షన్ అయితే అది ఏం చేయాలి, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ల్యాండ్ సదరంగా ఉంది, దానికి ఎట్ట బిల్లు ఇస్తారండి వాళ్ళు? ఏదో ఇది క్లియర్డ్ అని ఏదో రాశారు వాళ్ళు, దీంట్లో ఉందని అది ఒక పెద్ద ఇది చల్లారు ఆయన మీద, బురద చల్లి ఆయన మీద అంటకట్టారు. వాస్తవంగా నీరు చెట్టు మేము చేయలే. ఆ ఆర్డర్ కూడా అది మరి మురిగిపోతే ఇక అది కాదని చెప్పి మేము పంచాయతీలో తీర్మానం చేసుకొని మేము ఏదో 1,00,000 రూపాయలతోటి మేము చేద్దామని తీసుకొని నిన్న దిగి మొదలుపెట్టి సహకారంతో గ్రామ ప్రజలందరూ ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు కూడా మేము తీయదలుచుకోలేదు. మేము మొత్తం మా సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము. మాకందరూ ఏంటంటే ఇప్పుడు నీళ్లు పూర్వం నేను చిన్నతనంలో, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల పిల్లాడప్పుడు నేను ఆడుకుంటూ ఆ బజార్కి వెళ్తే ఆడమని స్నానం చేస్తే చిన్న ఇంకుడు గుంటలాగా ఉంటుంది, అక్కడ తడి కూడా కనపడదు. ఆ ఇటుకరాళ్ళ మీద నా స్నానం చేసేది. బాత్రూములు కూడా ఉండేవి కాదు. మగ మనిషి బయట గావుల దగ్గర స్నానం చేసేవాడు. కాయలతో తెచ్చుకొని నెయ్యి బొట్టులాగా అవసరమైనంత మేరకే వాడుకుంటే ఆ రోజు నీళ్లు సరిపోయినాయి. ఆవేళ చాకలాళ్ళు గుడ్డలు బయటికి తీసుకెళ్ళి ఉతికేవాళ్ళు. పొలాల మీద కష్టాల కాడ అవసరాలన్నీ పగలు పశువులకి మనుషులకి అక్కడ సరిపోయాయి. కాబట్టి నీళ్లు చిన్నయ్యి. వాళ్ళ గ్రామం జనాభా పెరిగింది, కల్చర్ పెరిగింది, స్నానాలు చేయటం ఎక్కువైంది. ఇప్పుడు చాకళ్ళ బట్టలు ఒకటి లేదు, మిషన్లు వచ్చినాయి, వాషింగ్ మిషన్లు. మరి ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఎన్నిసార్లు మరి బకెట్లు దాన్ని ఫ్లష్ పోయటం. ఈ అవసరాల దృష్ట్యా మరి పంపులు అంటే అవసరం లేకపోయినా కుళాయిలు తిప్పుతున్నారు. ఇంతకుముందు నా చిన్నతనంలో బజార్ను మురుగు గాలం ఇట్లా తీసే పని లేదు. అసలు మురుగు గాలం అనేది మురుగు ఉండేదే కాదు.
ఎందుకంటే ఎప్పుడు మోసుకొని కావిడితో మోసుకొని తెచ్చుకోవాలి, అప్పుడే నీళ్లు. ఇవాళ ఏముంది, ట్యాప్ తిప్పుతారు, ట్యాపులు కుళాయిలు కూడా వదులుతారు, బజార్లు ఏమిడిపోతాయి. అందువల్ల ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల దృష్ట్యా మాకు చెరువు కావాలని అనేక విధాలుగా మేము చేసి దాన్ని మేము మా సొంత డబ్బులతోటి వాళ్ళు తవ్వుకొని మా గ్రామ అవసరాలకు ఏలూరు సాంబశివరావు కూడా ఆయన ఒక మాట చెప్పాలంటే రియల్ లీడర్. నేను చెప్తున్నాను కదా, ఎంతోమంది చేయలేని పని ఇప్పుడు ఆయనకు కూడా పొలిటికల్ ఎడ్జ్ ఉంటుంది, అందరు ఓట్లు కావాలా. మరి ఆయన అందరినీ దళిత వ్యతిరేకని ఇలా ఒకటేమైన ఘోషిస్తున్నారు. ఆయన చేశాడు. ఆయన నీరు చెట్టు ప్రభుత్వ పథకం మేము కోరుతున్నాం. 90%, 99% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద విలేజ్ ఆయన్ని కోరుతున్న మీద ఆ కోరిక మేరకు ప్రభుత్వ పథకం ఉంది. మరి అదేమి దాత ఇచ్చాడు. ల్యాండ్లో మేము ఊరెమ్మటుంది. మేము ఎక్కడో పొలాల్లో ఉంటే దాన్ని వాళ్ళని ఆక్యుపై చేసి వాళ్ళని మోసం చేశారని కూడా అదొకటి. మా గ్రామంలో మేము కానీ మా దళితులు కానీ ఎప్పుడు సోదరభావంతో ఉంటాం. ఇంత మటు కావాలంటే రికార్డు చూసుకోండి, ఎక్కడ ఏ కేసు కానీ మేము వరుసలో పెట్టి మావని, అన్నయ్య అని, బావ, అక్క అని పిలుచుకుంటూ ఉంటారు. మా పని పాటలు కొత్తారు, ఎప్పుడు ఏనాడు లేదు. కానీ ఇప్పుడు ఈ వీళ్ళ కోసం ఎక్కడి నుంచో ఈ కమ్యూనిస్టులు, తదితర కుల సంఘాల వీళ్ళందరూ వచ్చి రెచ్చగొట్టి ఏంది ఇది ఎక్కడ దేవరపల్లి అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండేది ఎవడికి తెలియదు. మరి వాళ్ళ అందరూ ఫోన్లు చేసి ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాడు, ఏంది ఆ గోళ ఇది అని చెప్పి అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇది అంత ప్రచారం ఏం లేదు. ఇది మామూలు అవసరాల దృష్ట్యా మాకు ఏలూరు సాంబశివరావు గారు ఇది మాకు చేసి పెట్టాడు. మేము ఆయన్ని అది మాకు అవసరాలు 99% మా సొంత డబ్బుతో చేసుకున్నాం ఇది. అంతేగాని ఏ గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఏదో నీరు చెట్టు దుర్వినియోగం చేయటం ఇదంతా చాలా తప్పు. బయట ఎక్కడో కూర్చొని అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. రోజు 24 గంటలు టీవీల్లో, పేపర్లో దేవరపల్లి ఉద్రిక్తత ఏముందండి? ఇక్కడ ఉద్రిక్తత అనేది అసలు లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ పేపర్లో వాళ్ళు బయట జెండాలు పట్టుకొని వాళ్ళు చేసే గోల తప్పితే ఇది చాలా అసంబద్ధమైన వ్యవహారం అది. కాబట్టి మేము ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మేము వాళ్ళు సోదరభావంతో ఉన్నాం. ఎవరైతే వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, వాళ్ళకి ప్రభుత్వ నిధులు ఇచ్చి ఏదో రకంగా మేము మా ఎమ్మెల్యే గారిని కూడా కోరి వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ తగిన న్యాయం చేయమని మేము కూడా మా సర్పంచ్, మా గ్రామస్తులు మొత్తం కోరుతున్నామండి. ఎందుకంటే గ్రామంలో అందరూ సోదర భాగంగా మెలగాలి. వాళ్ళు ఒకటి మేము ఒకటి కాదు, అందరం ఆ నీళ్లు తాగాలి, అందరం వాడుకోవాలి. కాబట్టి ఏలూరు సాంబశివరావు గారిని కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా నష్టపోయిన వాళ్ళకి మీరు తగు రీతిన అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి కల్పించి న్యాయం చేయమని నేను కోరుతా ఉన్నాను.